ఇక్కడ పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి నేను జ్యూస్ ఇవ్వటం కోసం క్యారెట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇదివరకు అయితే నేను పిల్లలకి మార్నింగ్ టైమే జ్యూస్ అయితే ఇచ్చేదాన్ని. క్యారెట్ జ్యూస్ అలానే బీట్రూట్ జ్యూస్ ఏదో ఒక జ్యూస్ అయితే కంపల్సరీ ఇచ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ కషాయం తాగుతున్నాం కాబట్టి మళ్ళీ వెంటనే జ్యూస్ అంటే వాళ్ళకు కూడా తాగాలి అనేసి అనిపించదు కదా. అందుకోసం అనేసి ఇంకా ఎవ్రీడే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కల్లాగా నేను ఇలాగ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఉంచేస్తానండి. మనకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఎంతగా ఉపయోగపడతాయో అందరికీ తెలుసు కదండి. హెల్త్ కోసం అయితే చాలా మంచిగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు మన డైట్లో ఇలాగ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఉండేటట్టు చూసుకుంటే హెల్త్ పరంగా చాలా మంచిది. కాబట్టి నేను కంపల్సరీ పిల్లలకైతే జ్యూస్ అయితే ఇస్తాను. జ్యూస్ తాగని వాళ్ళ కోసం అయితే మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు వచ్చేసి జ్యూస్ తాగుతారు, అలానే కర్రీ కూడా తింటూ ఉంటారు. కాబట్టి ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. క్యారెట్లు అయితే ఒక 4 క్యారెట్లు అయితే కట్ చేసేసుకొని ఇంకా జ్యూసర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నేను పాలు కానీ ఏమి అయితే యాడ్ చేయనండి. కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసేసి అలానే షుగర్ కూడా యాడ్ చేస్తాను. తీయదనం కోసం కొద్దిగా షుగర్ వేస్తానండి, మరి అంత ఎక్కువగా అయితే వేయను నేను. కొద్ది వాటర్ అయితే వేసేసుకొని ఇంకా ఇలాగ మెత్తగా అయితే జ్యూస్ పట్టేస్తాను. మళ్ళీ వడకట్టను నేను. వడకట్టాము అనేసి అంటే దాంట్లో ఉన్నదంతా పోతుంది, ఇంకా తాగినా కానీ వేస్ట్. కాబట్టి ఇలానే పిల్లలకైతే ఇచ్చేస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయిందిలేండి. ఫస్ట్ నుంచి పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తామో అదే వాళ్ళు కూడా అలవాటు అవుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు క్యారెట్ జ్యూస్ అయితే రెడీ చేశారు.